యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని. నా తండ్రి. చాలు, ఆ ఒక్క మాట చాలు. ఈరోజు మనం వినబోతున్న వాక్యానికి మనం చదువుకున్న మాట మూల మాట. ఈ మాట స్వయంగా ఎవరంటున్నారంటే యేసు ప్రభువే అంటాడు. ఏమని అంటే, నేను నిజమైన ద్రాక్షావళిని. ఈ మాట ఇలా ఎందుకు అన్నాడు అని అంటే, నిజమైన ద్రాక్షావళిని నేనే అన్నాడు అని అంటే, నిజము కాని ద్రాక్షావళులు కూడా ఏయో అంతేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఇది ఒరిజినల్ అన్నాను అని అంటే డూప్లికేట్ కూడా చెప్పండి ఉంటాయి. నిజంగా ఇది 450 రూపాయలు. సేమ్ మేము ఇదే వాటర్ బాటిల్ 100 రూపాయలు కూడా అవునా పిల్లరా. అంటే నిజమైనవి ఉన్నాయి, నిజము కానివి. అంటే దీని అర్థం ఏంటి చెప్పనా, మీకు అర్థమైన ఒక మాటలో చెప్పేస్తాను. ఈ లోకంలో నిజము కాని వారు కూడా ఆరాధించబడతా ఉన్నారు, నిజము కాని వారు కూడా పూజించబడుతూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, నేను నిజమైన ద్రాక్ష. ఈరోజు దీని గురించి మీకు కొంచెం వివరణ ఇస్తే కానీ ఈ ముఖ్యమైన ఉద్దేశం మీకు అర్థం అవుతుంది. పిల్లరా, పూర్వకాలంలో ద్రాక్ష తోటను పెంచేటువంటి ఏ రైతైనా ఈ ద్రాక్ష గెలలు పండిన తర్వాత ద్రాక్ష పళ్ళన్నీ కోసి వాటిని నానబెట్టి అంటే ఊరబెట్టి కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ ద్రాక్ష పళ్ళన్నీ పిసికితే వాటిని మెత్తన చేస్తే దాంట్లోంచి రసం వచ్చేది, అంటే ద్రాక్ష రసం వచ్చేది. అది ఒరిజినల్ రసం అన్నమాట. దీన్ని ఒక బాటిల్లో పోసుకొని వాళ్ళు బాటిల్స్తో నింపుకొని ఇంట్లో భద్రపరుచుకునేవారు. వారికి ఎప్పుడైనా నీరసంగా ఉందనుకోండి, ఒక గ్లాసు వాటర్ తీసి ఒక కప్పు ఆ ద్రాక్ష రసాలలో కలుపుకొని తాగితే వారికి వెంటనే ఆరోగ్యం బాగుండేదట. ఒక తలపోటు వచ్చింది అనుకోండి, ఒక మూత ఆ ద్రాక్ష రసాన్ని తాగితే తలపోటు తగ్గిపోయేది. కడుపులో నొప్పి వచ్చేది అనుకోండి, ఒక మూత ద్రాక్ష రసాన్ని తాగితే ఆ నొప్పి తగ్గిపోయేది. ఇకపోతే ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు ఈ కళ్ళు సారా ఈ బ్రాంతి తాగితే ఎలాంటి మత్తు వస్తుందో ఆ మత్తులోనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆనందంగా ఉందంటారు, మేము ఎంజాయ్ చేస్తున్నామంటారు. అంటే మత్తు కొంతమందికి ఏం కలగజేస్తుంది, సంతోషాన్ని కలగజేస్తుంది. అయితే ఈ ద్రాక్ష రసాన్ని కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది ఆ రోజుల్లో మత్తును కలగజేసి ఆనందాన్ని కూడా ఇచ్చేది. అంటే ఈ ద్రాక్ష రసము చెప్పండి దేనికి వాడేవారు అంటే ఆరోగ్యానికి వాడేవారు. పిల్లరా, బలహీనతల నుండి విడుదల పొందడానికి వాడేవారు. ఈ యొక్క ద్రాక్ష రసాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి వాడేవారు. జాగ్రత్తగా వినండి, ద్రాక్షలను పిండితే వాటిని నలిపితే వచ్చినటువంటి రసం మనిషికి ఆరోగ్యాన్ని కలగజేసింది. ఇప్పుడు ప్రభు అయిన యేసయ్య కూడా ఎవరికి పోల్చబడ్డాడు అని అంటే ద్రాక్ష పండుకు పోల్చబడ్డాడు. అంటే దాని భావం ఏంటంటే, ప్రభు అయిన యేసయ్య కూడా మనందరి కొరకు నలగగొట్టబడటం వలన ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తములోనే పాప క్షమాపణ ఉంది, ఆ రక్తములోనే స్వస్థత ఉంది, ఆ రక్తములోనే సంతోషము ఉంది. అందుకే నేను చాలా చక్కగా చెప్పగలుగుతున్నాడు, నేను నిజమైన ద్రాక్ష. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన మిత్రులారా, ఆయన నేను నిజమైన ద్రాక్షావళిని అని చెప్తూ నేటి దినం దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఏం కావాలని కోరుకుంటున్నాడంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ద్రాక్షావళిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం.